ఇంతవరకు గత కొద్ది 3-4 క్లాసులుగా ప్రవర్త ప్రత్యయాంత ప్రయోగాలు పుల్లింగంలో చూసాము, స్త్రీలింగంలో చూసాము, నపుంసకలింగంలో కూడా చూసాము కదా. ఇవాళ కొత్త లెసన్ లోకి మనం ప్రారంభం అవుతున్నాం. తృతీయ స్తవక, థర్డ్ లెసన్ అనమాట. తృతీయ పాఠ భవిష్యకాల. దిస్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. భవిష్యకాల అంటే ఫ్యూచర్ టెన్స్. మనం ఇంతవరకు ఏం చూసామండి? ప్రజెంట్ టెన్స్ చూసాం, అంటే వర్తమాన కాలం, అంటే లట్లకారం చూసాం. తర్వాత భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, అది లంగ్ల కాలం. ఇప్పుడు మనం చూస్తున్నది భవిష్యత్ కాలం, అంటే ఫ్యూచర్ టెన్స్. దీన్ని లిరిట్ అంటే లా కింద అరుకారం, లిట్లకారము అంటారు. ఒక చిన్న తేడా ఉంది, అదేమిటి అన్నది ఈ పాఠం అయిపోయిన తర్వాత చెప్తాను నేను మీకు. ముందు పాఠం నేర్చుకుందాము. పాఠం తర్వాత లిట్లకారం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. మనం ఇప్పుడు అని చెప్పి లట్లకారం చూసాము, ప్రజెంట్ టెన్స్. తర్వాత లంగ్లకారం చూసాము, పాస్ట్ టెన్స్. లంగ్లకారంలో కూడా చిన్న తేడా ఉంది, ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడే వద్దవి. ప్రస్తుతానికి అది తీసుకోవాలి మీరు అంతే. తర్వాత భవిష్యత్ కాలానికి మనం లిట్లకారం అనేది వాడతాం. లిట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భవిష్యత్ కాల ప్రయోగాలు ఎలా ఉంటాయి? ఇన్ఫాక్ట్ మనం ఇది వరకు కొన్ని చేసాం. మనం అంటే పఠిష్యతి ఇట్లా మనం చేసాము కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దాన్ని సిస్టమేటిక్ గా ఒక టెన్స్ కింద నేర్చుకుంటున్నాము అన్నమాట. ధ్యానేన పఠంతో, ధ్యాన్ సే పడియే. ఓకే, ఇందులో ఫ్యూచర్ లో ఏమవుతుంది అనే దానికి వాడు ఒక 2 సెంటెన్సులు రాసి మనకు కంపారిటివ్ గా అండర్స్టాండ్ చేసే ప్రయత్నం చేశాడు. ఏషః అంకురః అస్తి. ఇక్కడ చూడండి, ఇది విత్తనం. ఇది అంకురము అంటే విత్తనం. ఏషః అంకురః అస్తి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతూ ఉండాలి. ఏషః అంకురః అంటే అంకుర అనేది పుల్లింగ శబ్దం అని, దాని ముందు ఏషః పెట్టాడని, అస్తి అంటే ప్రజెంట్ టెన్స్ అని, అంటే ఇది విత్తు అయి ఉన్నది అని అర్థం అనమాట. దిస్ ఈస్ ఎ సీడ్. ఇది భవిష్యత్తులో చెట్టు అవుతుంది. అంచేత దాన్ని ఏమంటాము? ఏషః వృక్ష భవిష్యతి. ప్రస్తుతము ఇదేమిటి? ఇక్కడ అస్థి బదులు కాదు, ఏష భవతి అనేది భవిష్యత్తు అనే దానికి భూ అనేది ధాతువు. భూ అనే ధాతువుకు వర్తమాన కాలంలో భవతి అని వస్తుంది, భూతకాలంలో అభవత్ అని వస్తుంది, భవిష్యత్ కాలంలో భవిష్యతి. భవిష్యతి తోటి ఎందుకు మొదలు పెట్టాడంటే మనం భవిష్యత్ కాలం నేర్చుకుంటున్నాం కనుక దాంతో మొదలు పెట్టాడు ఆ వర్డ్ తోటి. అంచేత ఏషః అంకురః అస్తి, ఇట్ ఇస్ నౌ ఏ సీడ్. ఏషః వృక్షః భవిష్యతి, దిస్ విల్ బికమ్. భవిష్యత్ అంటే దిస్ విల్ బికమ్ ఏ ట్రీ, ఇది చెట్టు అవుతుంది. ఇక్కడ భవిష్యతి అనేది ఫ్యూచర్ టెన్స్ ప్రయోగము అన్నమాట. అలాగే మేఘః అస్తి, మేఘము ఉన్నది. వృష్టి భవిష్యతి, వృష్టి అంటే వర్షం. వృష్టి భవిష్యతి, వర్షం వస్తుంది. భవిష్యతి వర్షం ఉంటుంది. మేఘాన్ని చూస్తే వర్షం ఉంటుంది అంటాంగా, దీన్ని అనుమాన ప్రమాణం అని అంటాం మనం. అలాగే ఇక్కడ చూడండి, ఆమ్రవృక్ష పుష్పిత అస్తి. ఇది మామిడి చెట్టు. ఇక్కడ పువ్వులు వేసాడు చూడండి, చిన్న చిన్న చొక్కలు. అంటే మామిడి చెట్టు పువ్వులు పూసి ఉన్నది. పుష్పిత అస్తి, మామిడి పూసి ఉన్నది. ఆమ్రాణి భవిష్యంతి. ఆమ్రాణి అంటే ఆమ్రం, ఆమ్రే, ఆమ్రాణి. మామిడి పండు, 2 మామిడి పళ్ళు, మామిడి పళ్ళు. ఆమ్రాణి అంటే అది ప్లూరల్ నంబర్. మామిడి పండ్లు భవిష్యంతి, వస్తాయి, మామిడి పళ్ళు అవుతాయి. ప్రస్తుతం పూసింది ఈ పువ్వులు, భవిష్యత్తులో మామిడి పళ్ళు అవుతాయి. బాలకః ఉత్తమః అస్తి. ఈ విద్యార్థి ఉత్తమమైన వాడు అంటే తెలివైన వాడు, మంచివాడు, ఏదైనా చక్కగా చదివేవాడు అని అర్థం అనమాట. బాలకః ఉత్తమః అస్తి, ప్రజెంట్ టెన్స్. ఇతడిప్పుడు మంచి బాలుడు. ఏషః వైద్య భవిష్యతి, వీడు ముందర కాలంలో డాక్టర్ అవుతాడు. ఏషః వైద్య భవిష్యతి అని ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ భూ అనే ధాతువుతోటి కొన్ని చెప్పాం మనము, అన్నింటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏషః పఠతి, ఏషః పఠిష్యతి, ఏషః కరోతి, ఏషః కరిష్యతి వస్తాయి అన్నమాట. అంతే, ఆ ఫారం మీకు అర్థమైపోతుంది కొన్ని చదివేటప్పటికి. ఏషః బాలకః అస్తి, వాడు ఏమవుతాడు? ఇప్పుడు ప్రస్తుతం
బాలుడుగా ఉన్నాడు, ప్రస్తుతం అతడు బాలుడు. ఏషః యువక భవిష్యతి, వీడు యువకుడు అవుతాడు అనే అర్థంలో వస్తాయి అన్నమాట. ఇప్పుడు అస్థి అనే ప్రజెంట్ టెన్స్ కి భవిష్యతి అనేది మీకు ఫ్యూచర్ టెన్స్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఒకటి గమనించండి, అస్థి అనే దాంట్లో అస్ అనేది ధాతువు, అస్థి అంటే ఉన్నది, ఈజ్ అని వచ్చేదన్నమాట అది. అలాగే సార్ భవతి అని కూడా ఉంటుంది, భవతికి భూ ధాతువు, అది కూడా ఉన్నది అనే అర్థం. ఏషః భవతి, ఇది ఉంటుంది అని అర్థం అనమాట. భవతి అసి ఇంచుమించుగా ప్యారలల్ మీనింగ్స్ చిన్న తేడా ఉంది, ప్రయోగాన్ని బట్టి వచ్చేస్తుంది అది. కనుక అస్థి భవతి అనే రెండు మాటలకి మీనింగ్ ప్యారలల్లే. ఇది అస్ అనే ధాతువులో నుంచి వస్తుంది, భవతి అనేది భూ అనే ధాతువులో నుంచి వస్తుంది. ఈ రెండిటికి కూడా భవతి, ఇక్కడ అస్థి బదులు భవతి ఉన్నా ఇక్కడ భవిష్యత్తుయే వస్తుంది. ఇన్ఫాక్ట్ దిస్ ఈజ్ ది ప్రాపర్ ఫార్మ్ ఫర్ భవతి, భూధాతువులో నుంచి భవిష్యత్తు వస్తుంది ఫ్యూచర్ టెన్స్ లో. అస్ ధాతువులో నుంచి ప్రజెంట్ టెన్స్ లో అస్థి వచ్చినా ఫ్యూచర్ టెన్స్ లో దీనికి కూడా భవిష్యత్తుయే వస్తుంది, అస్థిష్యతి అనేది ఉండదు. ఈ ఫార్మాట్ మీకు అస్ ధాతువులో నుంచి ఉండదు అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అస్థికి ఫ్యూచర్ ప్రయోగం భవిష్యతి, అది అర్థం కావడం కోసమే ఇవన్నీ అస్థిలే, చూసారో లేదో అది మీకు బాగా నాటుకోవాలి. అస్థి అనేటటువంటి ప్రజెంట్ టెన్స్ వర్బ్ కి ఫ్యూచర్ వర్బ్ భవిష్యతి అని అర్థం అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్ భవిష్యతి అంటే అది సింగులర్ నంబర్ లోనే వస్తుంది అని అర్థం చేసుకోవాలి. సింగులర్ నంబర్ లో అది కూడా ప్రథమ పురుషంలో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చదవండి. ఏషః ఏషః బాలకः అస్తి, ఏషः యువకः భవిష్యతి, అధునా దినం అస్తి, రాత్రిః భవిష్యతి, ఏషా బాలికా అస్తి, ఏషా పుష్పం, ఏం చదివారు ఇక్కడ, ఇది ఏం చదివారు మళ్ళీ చదవండి. ఏషా కలికా అస్తి, ఏషా కలికా అస్తి, ఏషా పుష్పం భవిష్యతి, గుడ్. రాత్రిః అస్తి, సుప్రభాతం భవిష్యతి, కరెక్ట్. అద్య సోమవారः అస్తి, శ్వః మంగళవారः భవిష్యతి. మంగళవాసర అంటారు సాంస్క్రిట్ లో, వాసర అని అంటాం, వార అని అందరూ. సోమవాసర, మంగళవాసర, బుధవాసర అని అంటాం. ఓకే. అద్యః సోమవాసరः అస్తి, శ్వః మంగళవాసరः భవిష్యతి. అర్థమైంది కదా, అద్య శ్వః, అద్య టుడే, శ్వః టుమారో. టుడే ఫలం అపక్వం అస్తి, ఫలం పక్వం భవిష్యతి. కరెక్ట్. ఉషః కాలः అస్తి, సూర్యోదయः భవిష్యతి. అద్య ఆగస్ట మాసరయ, ఆగస్ట్ నెల, ఆగస్టు మాసస్య అంతే. అద్య ఆగస్టు మాసస్య చతుర్దశం దినాంకః అస్తి, చతుర్దశ దినాంక. అద్య ఆగస్టు మాసస్య చతుర్దశ అంటే ఇక్కడ ప్రింట్ సరిగా పడలే, చతుర్దశ దినాంకః అస్తి అంటే ఇవాళ ఆగస్టు మాసము యొక్క, ఇది షష్ఠి ప్రయోగం. చతుర్దశ దినాంకః 14వ తేదీ అస్తి అయి ఉన్నది అని అర్థం అనమాట. శ్వః ఏమవుతుంది, ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినం భవిష్యతి, రేపు స్వాతంత్ర దినం భవిష్యతి. ఏషః అధునా అష్టమ కక్ష్యాయాం అస్తి, ఆగామి వర్షే నవమ కక్ష్యాయాం భవిష్యతి. ఓకే, ఇక్కడ చూడండి, ఏషః అధునా అష్టమ కక్షాయాం. అధునా అంటే నవేడేస్, యాజ్ అట్ ప్రెసెంట్ అనే మీనింగ్ లో. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రయోగాలు. ఇవి మనకి డే టు డే లాంగ్వేజ్ సరదాగా సాంస్క్రిట్ మాట్లాడాలంటే అవసరం పడతాయి. ప్రస్తుత కాలం పరిస్థితి ఎలా ఉందండి, అధునా కథం కథం అని అంటాం అనమాట, ప్రస్తుతం ఎలా ఉంది అని అంటాం అనమాట. అందుకని ఏషః అధునా అంటే ప్రస్తుత కాలంలో, నవేడేస్, ఇవన్నీ అర్థాలు వస్తాయి దానికి. అష్టమ కక్షాయాం సప్తమి అనమాట, సప్తమి ప్రయోగం. అష్టమ కక్షాయాం 8వ గ్రేడ్ లో, తరగతిలో అస్తి ఉన్నది.
ఉన్నాడు. యశ కదా. ఆగామి వర్షే, ఆగామి అంటే రాబోయే అర్థం అనమాట. ఆగామి కక్షాయాం అంటే వచ్చే క్లాసులో, అలాగన్నమాట. ఆగామి వర్షే అంటే వచ్చే సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో, నవమ కక్షాయాం 9వ తరగతిలోనికి భవిష్యతి ఉంటుంది. 9 భవిష్యత్తులో ఉంటుంది. అది ఏషః అధునా అవివాహితః అస్తి, ఆగామి వర్షే వివాహితః భవిష్యతి. ఓకే. గురువు గారు కలిక అంటే మొగ్గ అనే? మొగ్గ కలిక అంటే మొగ్గ. బడ్. సరే. తర్వాత జనక చింతయతి. ఇక్కడ చూడండి, జనక చింతయతి. తండ్రి ఆలోచిస్తున్నాడు. ఏమని తండ్రి ఎవరి గురించి ఆలోచిస్తాడు అండి? తన పిల్లాడి గురించి ఆలోచిస్తాడు. మమ పుత్ర సమ్యక్ పఠిష్యతి. నా పుత్రుడు బాగా చదువుకుంటాడు. వండర్ఫుల్. వైద్య భవిష్యతి. వైద్యుడు అవుతాడు. కరెక్ట్. విదేశం గమిష్యతి. విదేశానికి వెళ్ళబోతాడు. ఓకే. ధనం సంపాదయిష్యతి. ధనమును సంపాదిస్తాడు. సమాజ సేవం కరిష్యతి. సమాజ సేవ చేస్తాడు. గ్రంథాన్ లిఖిష్యతి. గ్రంథాలను లేఖిష్యతి. మీరు చెప్పింది కరెక్ట్. లిఖ్ అనేది ధాతువు. అక్కడ లిఖతి, లిఖే ధాతువు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రత్యేకంగా ఈ తేడా గుర్తుపెట్టుకోండి. లిఖ్ అనేది ధాతువు. లిఖ్ లో నుంచి లిఖతి అని వస్తుంది. లిఖతి దాని పాస్ట్ టెన్స్ ఫారం అలిఖత్. మనం చదువుకున్నాం. ఫ్యూచర్ లోకి వచ్చేప్పుడు లిఖిష్యతి అని రాదు, లేఖిష్యతి. ఆ ఇకారం ఏకారం కింద మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. గ్రంథాన్ లేఖిష్యతి. జనని అమ్మ చింతయతి ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది? బాలకః భవిష్యతి చలిష్యతి. అర్థం కూడా చెప్పు. విద్యాలయం గమిష్యతి పఠిష్యతి. అంటే నేను విద్యాలయానికి వెళ్తాడు. చదువుతాడు. స్నాతకః భవిష్యతి అంటే గ్రాడ్యుయేట్ అని. ఉపాధిం ప్రాప్స్యతి. ప్రాప్స్యతి అంటే ఉపాధి అంటే ఉద్యోగం అన్నమాట. ఉపాధి అంటే ఉద్యోగమును ప్రాప్స్యతి పొందుతాడు. అది పొందుతాడు. ఉపాధి ప్రాప్స్యతి. తర్వాత ఇది వైద్యః భవిష్యతి. డాక్టర్ వైద్యుడు అవుతాడు. చికిత్సాం కరిష్యతి. చికిత్స చేస్తాడు. జనసేవాం కరిష్యతి. జనసేవ చేస్తాడు. పురస్కారం కీర్తిం చ అర్జయిష్యతి. అంటే చక్కగా జనానికి సేవ చేసినందువల్ల అతనికి పురస్కారాలు వస్తాయి, అంటే బిరుదులు వస్తాయి. అలాగే కీర్తి కూడా వస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. అర్జయిష్యతి. అర్జన అంటే ఏమిటి? సంపాదించడమే కదా. మంచి కీర్తి, మంచి కానుకలు, మంచి బిరుదులు సంపాదిస్తాడు. వర్తమాన కాలత భవిష్యకాలే పరివర్తనం. ఇంకా గచ్చతి, గమిష్యతి, పఠతి, పఠిష్యతి. ఇది చకచక చదవటమే. గచ్చతి, గమిష్యతి, పఠతి, పఠిష్యతి, వదతి, వదిష్యతి, పఠిష్యతి, క్రీడతి, క్రీడిష్యతి, చలతి, చలిష్యతి, ప్రశ్యతి,
ప్రశ్యతి కరోతి ప్రేషయతి ప్రేషయతి ప్రేషయిష్యతి. ప్రేషయతి అంటే పంపించడం అన్నమాట. ప్రేషయిష్యతి అది. ప్రేషయతి ప్రేషయిష్యతి కరోతి కరిష్యతి లిఖతి లేఖిష్యతి హసతి హసిష్యతి నిందతి నిందయతి నిందస్యతి నిందిష్యతి నిందిష్యతి ఇష్యతి వస్తుంది అంతే. నిందిష్యతి మార్జయతి మార్జిష్యతి మార్జయతి 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 అంటే చిలకరించుకోవడం. మార్జయతి మార్జయిష్యతి పిబతి పాస్యతి అది ఇది మీరు యచ్చతి బాగా చూస్తారు. అందుకే చెప్పారు ఇక్కడ చూడండి. దదాతి పిబతికి ధాతు ఏమిటి? ధాతు ఏమిటి పిబతికి? పిబ్బండి పిబ్ అనేది మీకు కనపడే ఫారము. ధాతువు పా అని చెప్పాను. పా, పా. అటువంటి దానికి ఇలా వస్తుంది ఫారము. అంటే ఇది విశేషమైనటువంటి ఫారం కనుక నేను చెప్తున్నాను అన్నమాట. మిగతావన్నీ మన ఫార్ములా ప్రకారం వచ్చేసి ఇష్యతి ఇష్యతి కలుపుతుంది. ఇది అలా రాదు. పాస్యతి పా అనేది ధాతువు నశ్యతి. అలాగే యచ్చతి దదాతి ఈ రెండింటికి ధాతువు ఏమిటి? దాస్యతి దా అనేది ధాతువు అంటే దాస్యతి. చూసారా? దాస్యతి ఇది ఆ రకంగా గుర్తుపెట్ట. ఇప్పుడు గాయతి దీనికి గాయతి గాస్యతి. ఈ గా అలాగే ఉంటుంది. గాయతికి ధాతువు ఏమిటి? గై. కరెక్ట్. ఎవరు చెప్పారు? గై. అది ఓకే. తర్వాత పశ్యతి ద్రక్షతి పశ్యతికి ధాతువు ఏమిటి? దృశ్. దృశ్యకి ద్రక్ష్యతి. ద్రక్ష్యతి ద్రక్ష్యతి క్ష కింద యావత్. ద్రక్షయతి అనకూడదు. ద్రక్ష్యతి. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడికి చాలా విశేషమైన ఫార్మ్స్ మీరు చదివేవన్నీ చాలా విశేషమైనటువంటి ఫ్యూచర్ టెన్స్ ఫార్మ్స్. ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. నమతి నంస్యతి నమిష్యతి అని రాలేదు, గుర్తు పెట్టుకోండి. నంస్యతి క్రీణాతి క్రేష్యతి క్రీణాతికి ధాతువు ఏమిటి? క్రీ. అంచేత క్రీ క్రే అవుతుంది. క్రేష్యతి. జానాతి జ్ఞాస్యతి జానాతికి ధాతువు ఏమిటి? జ్ఞాస్యతి. దాస్యతి దాస్యతి పాస్యతి జ్ఞాస్యతి నంస్యతి ఇవన్నీ ఒక టైప్ అన్నమాట. అది తర్వాత శృణోతి శ్రేష్యతి శ్రోష్యతి. శ్రోష్యతి ఇక్కడ శ్రు దీనికి ధాతువు ఏమిటి? శృణోతికి ధాతువు శ్రు. ఈ శ్రు ధాతువు అయినప్పుడు ఉకారం ఓకారం అవుతుంది అని చెప్తున్నా ప్రయోగంలో. అంటే శ్రోష్యతి. ఓకే. పృచ్ఛతి రక్ష్యతి ధాతువు చెప్పండి. ప్రక్ష అనే ధాతువు. ప్రక్ష ధాతువుకి ప్రక్ష్యతి అని వచ్చింది అన్నమాట. నయతి నేష్యతి నయతికి నీ అనేది ధాతువు. నీ అనే ధాతువు వచ్చినప్పుడు ఈకారం ఏకారం అవుతుంది. ఏకారం అవుతుంది ప్రయోగంలో. అంచేత నేష్యతి అన్నమాట. త్యజతి త్యక్షతి త్యజతికి త్యజ్ అనే ధాతువు. జా వచ్చినప్పుడు క్షతి. త్యక్ష్యతి త్యక్ష్యతి త్యక్షయతి కాదు, త్యక్ష్యతి. శక్నోతి శక్ష్యతి శక్ష్యతి. కరెక్ట్. షక్ అనేది ధాతువు. రైట్. ఫలతి ఫలిష్యతి రెగ్యులర్ ఫార్మ్. నిర్మాతి నిర్మాస్యతి నిర్మాతి అంటే అర్థం ఏమిటి? నిర్మిస్తాడని. కడతాడు. ఓకే. తర్వాత సించతి సేక్ష్యతి సించ్ అనేది ధాతువు. సేక్ష్యతి. ఈ ఫార్మ్స్ మీరు చక్కగానండి మీరు హోంవర్క్ గా సరే మళ్ళీ రాసుకోండి. ఒక 2 సార్లు చదవండి ఇవి. ఎందుకంటే
చాలా ప్రత్యేకమైన ఫార్మ్స్ అన్ని మీరు చదివారు. మీరు చదివిన ముందు చదివిన వాళ్ళందరివి జస్ట్ రొటీన్ ఒకే ఫార్ములా అవి. ఇవన్నీ రకాలు ఉన్నాయి ఇందులో. ఈ శతి అనేది ఒకటి, శతి అనేది ఒకటి. శతి దాని నా ఉంది కనుక శతి అయింది. ఇది కూడా శతినే, కానీ నకారం ఉంది కనుక శతి అయింది అనమాట. అలా కొన్ని గుర్తులు పెట్టుకొని మనం ఇవి నేర్చుకోవాలి. జాగ్రత్తగా చదవండి. ఇవి మీరు ఒకసారి చదవండి. వర్తమానకాలిక వాక్యానం భవిష్యకాలే పరివర్తనం. వర్తమానకాల వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చండి. ఏషః పఠతి, ఏషః పఠిష్యతి. ఈ విధంగా దీన్ని చదవడమే. రెండోది సా క్రీడతి, సా క్రీడిష్యతి. మూడోది సేవిక గృహం మార్జయతి, సేవిక గృహం మార్జయిష్యతి. కలహ నిందతి, కలహ నిందిష్యతి. సీతా వనం గచ్చతి, సీతా వనం గమిష్యతి. కరెక్ట్. గాయకః గీతం గాయతి, గాయకः గీతం గాస్యతి. కరెక్ట్. ఛాత్రः విషయం జానాతి, ఛాత్రः విషయం, ఇక్కడ జ్ఞా వస్తుంది కదా, జ్ఞాస్యతి. జ్ఞాస్యతి. వండర్ఫుల్. శిష్యः ప్రశ్నం పృచ్చతి, శిష్యः ప్రశ్నం ప్రశ్యతి. ప్రక్ష్యతి. తరుణः ప్రక్ష్యతి. ప్రక్ష్యతి. ష్యా అని వస్తుంది. తరుణः సంగీతం శృణోతి, తరుణः సంగీతం శ్రోష్యతి. శ్రోష్యతి. ఏష ఎక్సలెంట్. ఏషా శాటికాం క్రీణాతి, ఏషా శాటికాం క్రేష్యతి. బాలకः చిత్రం పశ్యతి, బాలకः చిత్రం ద్రక్ష్యతి, ద్రక్ష్యతి. ద్రక్ష్యతి. आपणिकः वस्तूनि यच्छति, आपणिकः वस्तूनि దా ధాతు. दास्यति, दास्यति. దాస్యతి. కరెక్ట్. भक्तः देवता नमति, దేవతాం. ద్వితీయ. देवताः नमिष्यति, దేవతాం. దేవతను. దేవతను. అది देवतां नमिष्यति. కాదు. నంస్యతి. नम्स्यति. ఎందుకంటే నమతికి నమ్మనేది ధాతు, నమ్ముకి స్యతి. నంస్యతి. దాస్యతి లాగానే వరుసగా వచ్చే చూడండి. యచ్చతి, యచ్చతి, దాస్యతి, నంస్యతి, హాస్యతి, ఇట్లా అన్నమాట. రైట్. మార్జారः దుగ్ధం పిబతి, మార్జారः దుగ్ధం పాస్యతి. శిశుః హసతి, శిశుః హసిష్యతి. అర్చకः మంత్రం వదతి, అర్చకः మంత్రం వదిష్యతి. మాతా పత్రం లిఖతి, మాతా పత్రం లేఖిష్యతి. కరెక్ట్. గుడ్. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఈ వికారం ఉంటే గర్భంలో మనకి ఫారంలో ఏలు వస్తాయి, ఉకారం ఉంటే ఓలు వస్తాయి. పంచవాదనే వాహనం చలతి. పంచవాదనే అంటే ఏమిటి? పంచవాదనే అంటే ఏమిటి? మర్చిపోతే ఎలాగా? టైం చూడడం నేర్చుకున్నాం కదా. పంచవాదన అంటే 5 గంటలకి. 5 గంటలకి 5:05 అని అర్థం. పంచవాదనే 5 గంటలకి వాహనం చలతి, బండి బయలుదేరుతుంది అర్థం అనమాట. పంచవాదనే వాహనం చలిష్యతి. అదే. పితా ధనం ప్రేషయతి, పితా ధనం ప్రేషయిష్యతి. తా వస్త్ర ప్రక్షాళనం కరోతి, సా వస్త్ర ప్రక్షాళనం కరిష్యతి. ఫలం పతతి, ఫలం. నువ్వు ఫా అనకు, అది చాలా తప్పు. ఫా అనకూడదు. ఫా ఫా
ఫా ఫా ఆహా. చాలా ఇంపార్టెంట్. ఫలం. సంస్కృతంలో తెలుగులో కూడా ఫా అనే సౌండ్ లేదా ఫా అనే సౌండ్ ఇంగ్లీష్ లోనే ఎఫ్కే ఉంది అంతే అది. అది ఉమ్. ఆ ఫా అనే సౌండ్ సంస్కృతంలో ఒకే ఒక్క చోట ఎక్కడ వస్తుందంటే అంతఃపురము అన్న దగ్గర అఫ్ అనే సౌండ్ అక్కడ అఫ్ అక్కడ ఒక చోట వినిపిస్తుంది అది. దాన్ని మనం ఏమంటామో కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత పా వచ్చేటట్టయితే దాన్ని ఏమంటాం ఉపధ్మానీయము అని అంటాం. అదొక్క చోట తప్ప సంస్కృత భాషలో ఫా ఎక్కడా వినపడదు. అది ఫా అనే అనాలి. ఓకేనా? ఫలం పతతి ఫలం పతిష్యతి కరెక్ట్. భగినీ ధనం నయతి భగినీ ధనం నేష్యతి. ఎందుకంటే నయతికి నీ ధాతువు కనుక ఈ ఏ అవుతుందో నేష్యతి. నా ఉంది కనుక షా వస్తుంది. నేష్యతి. కరెక్ట్. అలసః దుర్గుణం త్యజతి అలసః దుర్గుణం త్యక్ష్యతి. కరెక్ట్. ఏషా గాతుం శక్నోతి ఏషా గాతుం శక్ష్యతి. గృహిణీ జలం సించతి గృహిణీ జలం సేక్ష్యతి.